నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, భారతీయులే కాకుండా. ఈ అంశానికి సంబంధించి ఆ రోజు ఏదైతే భోజన ఖర్చు ఉందో అది రెబల్ స్టార్ ప్రభాస్ భరిస్తాను అని హామీ ఇచ్చారన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి సుమారు ఒక 100 కోట్ల వరకు కూడా ఖర్చు అవనుందట. దానికి సంబంధించి ప్రభాసే చూసుకుంటానన్నట్టుగా హామీ ఇచ్చారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, పూర్తి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కొన్ని శతాబ్దాల అని చెప్పలేం, కానీ కొన్ని వేల సంవత్సరాలుగా ఆ అయోధ్య రాముడి గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. భారతీయులనే చెప్పలేము, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో అది జనవరి 22న విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది అని చెప్పేసి అని డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అంటే ఆ రోజు ఏదైతే భోజనాలకు సంబంధించి ఖర్చు ఉందో అదంతా కూడా రెబల్ స్టార్ ప్రభాస్ చూసుకుంటారు అని హామీ ఇచ్చారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే అది కూడా సుమారుగా 100 కోట్ల వరకు నేను ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నట్టు ప్రభాస్ చెప్పినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు ఏంటి అంటే ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అవ్వడం, ఆ తర్వాత ప్రభాస్ పెదనాన్నగారైన స్వర్గీయ కృష్ణంరాజు గారు మన రెబల్ స్టార్, ఇప్పుడు ఈయన ప్రభాస్ రెబల్ స్టార్ అని యంగ్ రెబల్ స్టార్ ఈయన. సో కృష్ణంరాజు గారు బీజేపీకి చెందిన నాయకుడు, పైగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఆయన అప్పట్లో. సో బాహుబలి సినిమా భారీ స్థాయిలో హిట్ అయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా స్వయంగా కృష్ణరాజు గారితో వెళ్ళి ప్రభాస్ వెళ్ళి కలవడం, మోడీ గారు ఈయనకి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ చెప్పడం బాహుబలి సినిమా గుర్తింపు విషయంలో. సో అంటే బీజేపీతో ప్రభాస్ గారి కుటుంబాలకి కుటుంబ సభ్యులకి సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇది బీజేపీ ప్రభుత్వంలో చేపడుతున్న నిజంగా ఒక రెవల్యూషనరీ కార్యక్రమం. మీరు అన్నట్టు కొన్ని దశాబ్దాలుగా, అంటే ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళు మొఘలుల సామ్రాజ్యం తర్వాత ఏవో జరిగాయని కథలుగా చెప్తారు. అప్పుడు అది అక్కడ ఉండే మందిరాన్ని కొల్లగొట్టి మసీదు కట్టారని, ఆ మసీదుని తర్వాత 90ల్లో దాన్ని కూలగొట్టిన తర్వాత దాని మీద కేసులు, తర్జన భర్జనలు, సుదీర్ఘమైన విచారణ, ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరికి న్యాయం జరగాలి, సెక్యులర్ దేశం అవడం వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి గొడవలు జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి, ఇన్ని రకాలుగా లోతుగా విశ్లేషణ చేసి దానికి సరైన ఆధారాలతో సేకరించిన తరువాత ఎట్టకేలకు దానికి తీర్పు రావడం. సో అది రాముడు పుట్టిన స్థలంగానే ప్రకటించడం, అక్కడ కట్టుకోవచ్చు. అంటే దానికి మీద వెంటనే తీర్పు వెలువరించిన సరిగ్గా సుమారుగా 1.5 year క్రితం తీర్పు వెలువరించిన నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఒక ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్ ద్వారా దేవాలయం కూడా సుమారుగా 900 అంటే 1000 కోట్లు అనుకోవచ్చు, 1000 కోట్ల వరకు నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే రేపు 22వ తేదీన దాన్ని రాముని విగ్రహం, అలాగే దాని ప్రాణ ప్రతిష్ఠ, దానికి అయ్యే క్రతువు, ఖర్చు, కార్యక్రమాలు, నిర్వహణ అన్నీ కూడా ఆ క్షేత్ర ట్రస్ట్ చూసుకుంటుంది. ఎవరోని పిలవాలి, ఎవరోని పిలవకూడదు, అంటే ముఖ్యంగా ఒకేసారి ఎన్ని కోట్ల మంది వచ్చి పడిపోతే ఇబ్బంది కలుగుతుందన్న నేపథ్యంలో సుమారుగా కేవలం కొంతమంది ప్రముఖమైన సాధువులు, పీఠాధిపతులు వారు మాత్రమే ప్రభుత్వం, ఆ క్షేత్ర ట్రస్టు అలాగే ప్రభుత్వం కూడా దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఎలా నిర్వహించాలి, ఎలా చేయాలన్నట్టుగా అన్ని ఆలయ నిర్మాణంతో పాటు దీన్ని కూడా చేసినప్పుడు మోడీ గారు రీసెంట్గా మనం చూసాం, అయోధ్యలో కొందరిళ్ళకి, ప్రముఖంగా కొంతమంది ఇళ్ళకి వెళ్ళి ఆ రాముని అక్షంతలు ఇస్తూ కూడా ఆహ్వానం పలికారు, మీరు రావాలి అని. అంటే ఎంత తపన పడపోతే దేవాలయం నిర్మాణానికి కానీ, మరలా రామ మందిరం పునర్నిర్మాణానికి కానీ ఆ తపన అదంతా కనిపిస్తుంది అందులో. సో దాంట్లో భాగంగానే ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్న పని. సో ఇక్కడ కూడా ప్రభాస్ గారి కుటుంబానికి బీజేపీతో సత్సంబంధం ఉన్న నేపథ్యంలో ఇంతకుముందే ఆయన ఆదిపురుష్ అనే సినిమా కూడా చేశారు కంప్లీట్గా రామాయణకు సంబంధించి. సో ఈ పాటికే మనం సోషల్ మీడియా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ రాముడిగా ఉన్న ఫోటోలు ట్రోల్ అవుతూ అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ట జనవరి 22న ఉంటుంది, సో అన్ని ట్రోల్ అవుతున్నాయి ఎక్కువగా. సో ఆ నేపథ్యమో లేదంటే బీజేపీయో లేకపోతే క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు సంప్రదింపులో తెలియదు, కానీ ప్రభాస్ గారు భోజనానికి ఆ రోజు సుమారుగా 300 పాయింట్స్ దగ్గర అన్నదానం చేసే కార్యక్రమం చేయబోతున్నారు. అంటే జనరల్గా ఇప్పుడు ఒక పెళ్లి కార్యక్రమం, ఇంకా ఒక వేడుక ఏదైనా జరిగితే ఒక మహా అయితే ఒక 4-5 ప్లేసులు అక్కడ ద్వారా అన్నదానం జరుగుతుంది. ఇది
మీరు అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న కార్యక్రమం కాబట్టి అవును 300 ప్లేసెస్లో ఈ అన్నదాన కార్యక్రమం పెట్టడం, దానికి సుమారుగా ట్రస్ట్ వాళ్ళే 50 కోట్ల వరకు అయ్యే ఖర్చు అవుతుందని సూచనప్రాయంగా చెప్పడం, దానికి ఆయన ఒప్పుకున్నారంట. బట్ మీరు 100 కోట్ల మేబీ ఆయన ఇవ్వాలనుకున్నాడేమో, ఆయన కుటుంబం తరపున, లేదంటే వాళ్ళ కుటుంబం తండ్రి గారు లేరు, పెదనాన్నగారు లేరు, సూర్యనారాయణ రాజు గారు లేరు, కృష్ణరాజు వాళ్ళ పేరు మీద కూడా, కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో కూడా ప్రభాస్ గారు సినిమాల్లో ఉండేటప్పుడు కూడా షూటింగ్లో ఆయన ఏం తింటే యూనిట్ సభ్యులందరూ కూడా అదే తెచ్చిపెట్టే అలవాటు ఉన్న మంచి సంస్కారమైన ఫ్యామిలీ వాళ్ళు. సో చాలా సందర్భాల్లో కూడా చాలామంది ప్రముఖులు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రభాస్ గారు ఇంటికి వెళ్తే ముందు భోజనం చేసే మాట్లాడాలి అన్నట్టుగా. ఈవెన్ కృష్ణరాజు గారు పెద్ద కర్మ విషయంలో కూడా ఆయన మొగల్తూరులో సుమారుగా మొత్తం ఊరి ప్రజలందరికీ కూడా ఎన్నో రకాల వెరైటీస్తో కడుపు నిండా భోజనం పెట్టారు. ఇటువంటి భోజనం ఇంతవరకు ఎవరు పెట్టలేదన్నట్టు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం, మీడియాలో కూడా వార్తలుగా మనం చూసాం. సో అటువంటి మంచి సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి మరలా ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అటువంటి రామాలయం ఓపెనింగ్కి దానికి అయ్యే భోజనం ఖర్చుకు పెట్టడం, అన్నదాత సుఖీభావ, అసలు నిజంగా అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నట్టుగా దాన్ని తీసుకున్నారు. ఇంకా మేబీ ఆయన ఇంకా ఎక్స్ట్రా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారేమో. మిగతా రిమైనింగ్ ఎంత ఖర్చు అవుతుందో దానికి క్షేత్రం దాన్ని డెవలప్ చేయడానికి వాడచ్చు. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వలేదు, మంచి ముహూర్తం ఉంది కాబట్టి 22 డేట్ ఫిక్స్ చేసేసారు, ఓపెన్ చేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా పూర్తి ఒక నమూనా అయితే వచ్చేసింది, మనం ఆల్రెడీ ఫొటోస్లో వీడియోస్లో చూస్తున్నాం. ఇంకా ఈ మొన్న సంక్రాంతి రోజు నుంచి కూడా ఒక్కొక్క కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. అంటే వివిధ గంగా నది మొత్తం 12 నదుల నుంచి ఉండే జలాలు కానీ మట్టిని కానీ తీసుకొచ్చి అక్కడ స్థానికంగా ఉండే మహిళల ద్వారా కొన్ని క్రతువులు చేయడం, ఇంకొంతమంది దేశవ్యాప్తంగా దేశం నలుమూలల నుంచి కూడా రామనామం జపిస్తూ వాళ్ళు ఆయా ప్రాంతాల్లో మట్టి కానీ ఆ జలాలు తీసుకొచ్చి అక్కడ అభిషేకంగా ఇవ్వడానికి చేయడం, ఇవన్నీ దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. ఆ రోజుకి ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. కాబట్టి ఇంకొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నప్పుడు కూడా ఓపెనింగ్ అయితే అయిపోతుంది. అందుకే భారతదేశ ప్రభుత్వం కానీ అలాగే క్షేత్ర తీర్థ ట్రస్ట్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరూ ఇప్పుడు రావద్దు, మేము అందరినీ కంట్రోల్ చేయలేము, అందరికీ దానికి తగ్గ మౌలిక సదుపాయాలు మేము కల్పించలేకపోవచ్చు, అలాగే సెక్యూరిటీ రీజన్ కూడా ఉంటుంది, ప్రాబ్లం అవుతుందని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. మీరు తర్వాత విడతల వారీగా ఒక్కొక్కరుగా రండి, ఇప్పుడు రావద్దని. సో అప్పటికే 50 కోట్లు ఖర్చు అవుతుందంటే ఏ స్థాయిలో వస్తారన్నది మీ జస్ట్ ఇమేజ్ అండి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి సిద్ధమే, లేదు రిమైనింగ్ మిగిలిన వాటిని ఆ క్షేత్రాన్ని డెవలప్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ప్రభాసు పైగా చాలామంది అంటారు రాజులు ఫ్యామిలీ చెందిన వ్యక్తి కాబట్టి అలా ఇవ్వాలనుకుంటుంటారు, వాళ్ళు జనరల్గా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు అని కూడా కొంతమంది ఇండస్ట్రీలో ప్రముఖులు ఇంటర్వ్యూస్ చెప్పినప్పుడు కూడా చూశాను. సో అది మంచి కల్చరే కదా. దట్టు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆ ఇమేజ్కి మరి కాస్త యాడ్ ఆన్ అవుతుంటుంది ఇలాగా. అవును. సో అసలు 5 విగ్రహ ప్రతిష్టాపన రాముల వారిది అంటేనే చాలా హ్యాపీగా ఉంది అందరికీ. సో ఈగర్లీ వెయిటింగ్, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న దాన్ని మోదీ గారి హయాంలో జరుగుతోంది. సో ఆయన హయాంలో ఇలాంటివి చాలా జరిగాయి, కాశ్మీర్ గురించి కావచ్చు, అలాగే అయోధ్య గురించి కావచ్చు, చాలా ఉన్నాయి. సో అందులో అయోధ్య రాముల వారి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి అదొకటి ఆలయం ఉంది. సో దానికి భోజన ఖర్చు ప్రభాస్ నేను చూసుకుంటాను అని హామీ ఇవ్వడం కూడా చాలా హర్షించదగ్గ విషయం కాబట్టి హ్యాపీ ఫర్ దట్ అండి.